హలో ఫ్రెండ్స్, ఓం సత్యమోహన్ ఓం సత్యమోహన్. కమాలమైన సత్యమైన సత్య సంఘటనలో మనం మాట్లాడుకుంటున్నాం కదండి. ఈ సత్య సంఘటనలో నేను ఈ బ్యాగ్ వేసుకొని నేను ఫీల్డ్ మీద తిరుగుతూనే ఉంటానండి. ప్రజల మధ్యన సంఘర్షాలు చేస్తూనే ఉంటాను, సంవాదాలు ఆడుతూనే ఉంటాను, అంతరంగ మాటలతో నేను మాట్లాడుతూనే ఉంటాను. వాళ్ళనేది ఏంటి, కొమ్మనింది గారు నువ్వు బ్యాగ్ వేసుకుని తిరుగుతావు అంటే, బాబు ఇది నాడు నుండి మేము మా నాన్నగారు జోలి సంచి వేసుకుని తిరిగేవాడండి. ఆ జోలి సంచి వేసుకుని తిరిగేవాడు, బాబా రూపంలో జోలి సంచి వేసుకుని తిరిగేవాడు. అంటే సంసారం వదిలేసి అంటే జోలి సంచి వేసుకుని తిరిగేవాడు. మా నాన్నగారికి చాలామంది ఎగతాలు కూడా చేసేవారు. మా నాన్నగారి పేరు మోస వైరాగి. కాశీ గయా మన హిందుస్థాన్లో అనేక మందిరాలు తీర్థయాత్రలు కూడా చేశారు. అయితే అన్ని తిరుగుతూ మళ్ళీ మా ఇంటికే వచ్చేవాడు, ఇంటికి చేరుకునేవాడు. మమ్మల్ని అందరూ చూసేవాడు. మా అమ్మ మేము చూసిన తర్వాత బాబా వచ్చారంటే మన దగ్గర తీసేవాడు. మా అమ్మ కోపముగా చూసేది అన్నమాట. సంసారం వదిలేసి నువ్వు జోలు సంచి చేసుకుని తిరుగుతున్నావు ఏంటానికి. కానీ నాలో కోపం ఉండేది కాదు. మా బాబా నా దగ్గరికి వచ్చాడు. మా నాన్నగారి దగ్గర వెళ్ళిపోయాడు. మంచి మాటలు చెప్పేవాడండి. సత్యమైన మాటలు. కాకపోతే కలియుగం కదండి. ఆ కలియుగంలో కొందరు ఉంటారు, ఈ కుటుంబం బాగుంది ఏదో ఐడియా చేయాలని మా నాన్నగారికి కొందరు స్నేహితులు డ్రింకింగ్ చాలా అలవాటు చేపించి, అతనికి ఆ అలవాటు లేదు. అలవాటు చేయకున్న తర్వాత ఇంట్లో గొడవలు, భయంకరమైన గొడవలు. ఆ తర్వాత రాను మా నాన్నగారికి వ్యతిరేకంగా మా అన్నగారు వెళ్ళారు. అప్పుడు కొద్దిగా శాంతమైనంత మా అన్నగారు బాగున్నారా, అన్నయ్య గారు అతను కూడా డ్రింకింగ్, అతను కూడా వ్యతిరేకమయ్యారు. భయంకరంగా మొదలైపోయింది. ఇది సంవాదం అంతంగా మాటలండి. ఆ భయంకరమైన ఆ కష్టాలు బాధలు నేను చూస్తున్నానండి. తండ్రి ఎలాంటి వాడైనా తండ్రి అండి. తండ్రికి మించిన మనకి ఎవరు లేరండి. అదే అమ్మా నాన్న ఇండియన్. కమాన్ ఇండియన్. ఓం సత్యం.